ఈ చెంపదెబ్బలేదో నాగార్జున గారిని ఇంప్రెస్ చేయడం కాదు, ఫ్రస్ట్రేషన్. ఎందుకు కొడుతున్నానా? వీడి పేరే ప్రవీణ్. వీడిని ఎందుకు కొట్టాడంటే పుట్టాలా చంపాలా? నువ్వేమన్నా తోపువారా? ఈ ఫ్రస్ట్రేషన్ చూస్తే అర్థమైందనుకుంటా వీడిదే. వీడి పేరే మల్లేశం. అసలు ప్రవీణ్ దెబ్బలు ఎందుకు తిన్నాడు, మల్లేశం ఫ్రస్ట్రేషన్ దేనికో చూద్దాం. అన్నట్ల క్రికెట్ ఎన్ని రోజులు అవుతుందా అన్న? అవునరా అవునరా, మొన్న పెళ్లి చూపులకు వెళ్ళినావు కదరా, ఏమైంది? అవునన్నా పోయినా, కానీ క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నా. ఏమైందిరా, పిల్ల బాలేదా? అమ్మాయికేం అందంగా ఉంది, ఒకతే అమ్మాయి, నాట్ బ్యాడ్. మరి ఇంకేందిరా? కట్నమే అన్న తక్కువిస్తారంట. కట్నం ఏముందిరా, ఒకతే అమ్మాయి అంటున్నావు, తర్వాత అంతా నీకే కదరా. హే, కట్నం తీసుకోకపోతే ఎట్లానా? కట్నం అనేది తీయాలి, రేపు పెద్ద ప్రెస్టేజ్ ఇష్యూ. అయినా బయట నాకు ఎంత డిమాండ్ ఉందో నీకు తెలుసా? నాన్న చెప్తే అర్థం చేసుకోండి నాన్న. ఇప్పుడు బయట నాకు ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసా? ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసా అసలు అని నీకు చెప్పిన ఎదవేవడరా? ఎదవాలంటాడే, కానీ ఆడు మ్యాట్రిమోనీలో గూగుల్ అంటాడు. వాడే మ్యాట్రిమోనీ మధు. అనుకున్నా వాడి మాటలు పట్టుకొని వచ్చిన మంచి సంబంధాలు ఓడగొట్టుకోకు. వాడిని నమ్ముకుంటే సంకనాకిపోతావు. వాడు నీకు తెలుసా అన్న? ఆయన వాడు అంటాడు కాదన్నా. మొన్న 2 సంబంధాలు చూసిన, ఒకటి ఓకే అన్న, సెట్ చేస్తా అన్నాడు, అయిపోతుంది. చెప్తే అర్థం కదారా నీకు? అరే అన్న, ఆల్రెడీ 3 ఒకటి సెలెక్ట్ చేసిన, 2 డేస్లో ఏదో ఒకటి సెట్ చేస్తాడు. ఏంద్రా అనేది చెప్తే అర్థం కదారా నీకు? ఎందుకు కొడుతున్నానా? పుట్టాలా చంపాలా? నువ్వేమన్నా తోపువారా? అసలు ఏమనుకుంటున్నావురా నీ గురించి? ఏముందని ఇస్తారా నీకు అంత కట్నం? 2వ తారీఖు రాగానే పోయి రేషన్ షాప్ ముంగలి పడతావు, వాడి మాటలు పట్టుకొని వచ్చిన మంచి సంబంధాలు కూడా ఒట్టుకుంటావా? అసలు ఏం తెలుసా వాడి గురించి నీకు? వీడెవడు మధ్యలో అని అనుకుంటున్నారా? వీడి పేరే బెంగళూరు బాబు. ఈ ఫ్రస్ట్రేషన్కి వీడు కూడా కారణమే. ఎలా అంటారా? చూడండి. ఏరా ఎందుకు కొడుతున్నావు? చూడరా వీడు వీడెవరు యాక్టింగ్లు. నువ్వెప్పుడు వచ్చినావురా? పొద్దున్నే కానీ అసలు ఏమైంది? వీడో పెళ్లి సంబంధంకి వెళ్ళిండు, అమ్మాయి బాగుంది కానీ రిజెక్ట్ చేద్దాం అనుకుంటుండంట. ఎందుకు? కట్నం తక్కువ ఇస్తున్నారని. అది వాడి ఇష్టం, నువ్వెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇట్లనే ఒకడు కట్నం తక్కువ డిమాండ్ ఎక్కువ అనుకొని సంకనాకిపోయిండు. ఇప్పుడు వీడు చూడు, ఇంటికి డిమాండ్ ఎక్కువనంట. ఇడేమన్నా ఉల్లిగడ్డనారా? ఉల్లిగడ్డనా? అది కాదన్నా. అరే నువ్వెళ్ళు. ఇప్పుడు ఎప్పుడా? ఆడి పెళ్ళికి నీ ఫ్రస్ట్రేషన్కి సంబంధం ఏంటి? ఫ్రస్ట్రేషన్ కాదురా, బాధరా, బాగా. ఇట్లా ఒకటి ఎగిరెగిరే సంకనాకిపోయాడు. ఇప్పుడు తెలిసి వీడు కూడా. నీకు పెళ్ళి అవుతారనే కదా ఆ ఫ్రస్ట్రేషన్? లేదురా, వాని మాటలు చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుందిరా. ఓ, సంకనాకి అంటున్నావు, అలా పోయింది నువ్వేనా? మా అసలు ఏమైంది మావా? నువ్వు బెంగళూరు వెళ్ళే ముందు మనము పెళ్లి చూపులకు వెళ్ళాం. నా ఫస్ట్ పెళ్లి చూపులు గుర్తుందా? గుర్తుంది. మలక్పేట్ల పిల్ల కూడా బాగుంది, చేసుకుంటాను. మరి ఏమైంది? ఆ సంబంధం రిజెక్ట్ చేసినందుకే నా జీవితం సంకనాగిపోయింది. దానికి కారణం నువ్వు వాడిని నాకు పరిచయం చేసినావు. వాడు నా జీవితంతో ఆడుకున్నాడు. నేనా? నువ్వే. నేనేం చేసినారా? వాడేవాడు, నన్నెందుకు మధ్యలో అవుతున్నావు? గుర్తు తెచ్చుకో, మనం వెళ్తుంటే దారిలో ఒకరిని కలవాలి అన్నావు, గుర్తుందా? వాడే మ్యాట్రిమోనీ మధు. మ్యాట్రిమోనీ మధు వాడేవాడు. అయితే చూడు. అరే దారిలో చిన్న పని ఉందిరా. ఏం పనిరా? బ్రోకర్ దగ్గర ఫోటోలు తీసుకోవాలంట, నాన్న చెప్పిండు. అవునా, సరే పదా. అరే ఆపా వీడియో అనుకుంటారా? వాడు చూడు, వాడే ఏ అమ్మాయి దొరకక ఏ బ్రోకర్ గాని కోసం వెయిట్ చేస్తున్నాడు.
అయినా వాడు అని వాలకం చూడు సదర్లా దున్నపోతులాగా. సరే ఆగు కనుక్కుంటా. నీ ఇష్టం పో. మధు అంటే మీరేనా? అవును. నేను సత్యనారాయణ కొడుకుని. ఏవో ఫోటోలు ఇస్తున్నారంట. అది సరే కానీ ఇంతకీ అతను ఎవరు? వీడు నా ఫ్రెండ్. నేనెవరైతే నీకెందుకు, తొందరగా ఫోటోలు ఇచ్చిస్తే వెళ్ళిపోతాం, మాకు ముందే సినిమా టైం అవుతుంది. ఏం లేదు, నా దగ్గర కొన్ని మంచి మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు నీలాంటి వాళ్ళనే అడుగుతున్నారు. మరి నీకేమన్నా చూడాలేమోనని. అక్కర్లేదు, ఇప్పుడే ఓ సంబంధం చూసి వస్తున్నా, మ్యాక్సిమం సెట్ అయిపోతుంది, నువ్వేం టెన్షన్ పడదు. చూసుకున్నావా? ఎంత ఇస్తా అన్నారు కట్నం? అదేం ఇంకా మాట్లాడుకోలే. ఇస్తే ఓ 3 లక్షలు ఇస్తుండొచ్చు. అంతేనా? అసలు బయట నీలాంటి వాళ్ళకి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? మాటరా నా జీవితాన్ని తారుమారు చేసింది, నాలోని ఆశను రేపింది, వాడి పగకు ఊపిరిపోసింది, నా జీవితం సంకనాకిపోయింది. మా అరే, నువ్వు బెంగళూరు వెళ్ళిన తర్వాత వాడు నన్ను మళ్ళీ కలిసిండ్రా. నా వీక్ పాయింట్ పట్టుకొని నన్ను తాడి చెట్టు ఎక్కించిండు. ఎక్కించి ఏమైంది? నువ్వే చూడు. ఓకే, నేను మళ్ళీ చేస్తాను. బాగున్నారా? మీ గురించే చూస్తున్నాను. నా గురించా? ఎందుకు? మీ ఫోటో ఇంకా బయోడేటా చూసిన తర్వాత అందరూ మిమ్మల్ని అడుగుతున్నారు. నా ఫోటో బయటనా? నీ దగ్గర ఎక్కడిది? నేను ఇయ్యలేదే. మీ ఫ్రెండ్ వాళ్ళ నాన్న దగ్గర తీసుకున్నానండి. అయినా చెప్పినా కదా, మొన్ననే ఓ సంబంధం చూసాము, అది సెట్ అయిపోతుంది, 1 మంత్లో మ్యారేజ్ అయిపోవచ్చు. ఇంకా కాలేదు కదా, చూడండి ఒకసారి, దానికంటే మంచి సంబంధం అవ్వచ్చు ఇది. అయినా ఇప్పుడు అది సెట్ అయిపోయింది, ఇవన్నీ ఎందుకు, లైట్ తీసుకో. ఏజ్ ఉన్నప్పుడే మనకు ఆప్షన్స్ ఉంటాయి బాబు, దాని తర్వాత అంతా కాంప్రమైజే. చూడండి బాబు, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మీరు ఇప్పుడు ఒక బైక్ కొందామని చెప్పి షోరూమ్ వెళ్తారు, చూస్తారు, నచ్చుతుంది, ఆల్మోస్ట్ కొందామని ఫిక్స్ అయిపోతారు. కానీ అప్పుడే మార్కెట్లోకి ఇంకో కొత్త బైక్ రిలీజ్ అవుతుంది. మరి దాన్ని ఆప్షన్లో పెడతారా లేదా? కరెక్టే అనుకో. అసలు మీ హైట్కి, కలర్కి, మీ బయోడేటాకి ఎంత డిమాండ్ ఉందో తెలుసా? అమ్మాయిలు అయితే మీ ఫోటో చూడగానే చాయిస్లో ఫస్ట్ మిమ్మల్నే పెడుతున్నారు. మీకు 20 లక్షలు కట్నం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, మీరేంటి 3 లక్షలకే? ఎంత చెప్తున్నా అంటే మీరే అర్థం చేసుకోవాలి. సర్లే చూద్దాం. అయితే రేపు కలుద్దాం. మీకు రేపు 3 అందమైన అమ్మాయిల ఫోటోలు చూపిస్తాను. సరే. అప్పుడు సరే అన్నానా, ఆ తర్వాత సంకనకు పోయినావు అంతేగా? అంటే నెక్స్ట్ ఇండి డైలాగ్ అదే కదా. తర్వాత ఏమైంది? నువ్వే చూడు. నిన్న అంతగానం చెప్పావు ఈ మొక్కలకేనా? అర్థమైందండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలో. ఇప్పుడు చూడండి, అదిరిపోయే 3 అమ్మాయిల ఫోటోలు చూపిస్తాను, చూడండి. ఈ అమ్మాయిది మీది జోడి ఒక్కడి సినిమాలో మహేష్ బాబు భూమికలా ఉంటుంది. ఇదిగో ఈ అమ్మాయి ఎందుకు చూసారో, ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ భూమికలా ఉంటుంది. ఈ అమ్మాయిది సింహాద్రి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ భూమికలా ఉంటుంది. నచ్చిందా అండి? భూమిక అంటున్నావు, నేనేమన్నా అమ్మాయినా? లే, మీకు అర్థం కాలేదు. అలా కాదు, మీ జోడి అలా ఉంటుందని చెప్తున్నా. మీరు ఒక వైపు నుంచి చూస్తే మహేష్ బాబు, ఇంకో వైపు నుంచి చూస్తే పవన్ కళ్యాణ్, ఇంకో యాంగిల్లో చూస్తే జూనియర్ ఎన్టీఆర్. నువ్వు మహేష్ బాబు పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఏంది? తర్వాత ఏమైంది? ఏమైంది తర్వాత? వాడి మాటలు నమ్మి నానా మలక్పేట సంబంధం క్యాన్సిల్ చేసానా? ఏం లేదు, ఇప్పుడే ఒక సంబంధం చూశాను, వాళ్ళు ఈ 1 వీక్లో మన ఇంటికి వస్తారు అమ్మాయి వాళ్ళు. నాన్న చెప్తే అర్థం చేసుకోండి నాన్న,
ఇప్పుడు బయట నాకు ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసా అసలు? అలా మలక్పేట సంబంధాన్ని రిజెక్ట్ చేసిన. నేను రిజెక్ట్ చేశానని వానికి తెలిసి నేను సెలెక్ట్ చేసిన సంబంధాలన్నీ వాడు పోస్ట్పోన్ చేస్తూ వచ్చిండు. తర్వాత తెలిసింది వాడి గురించి. ఏం తెలిసింది? వాడు పెద్ద ఈగోయిస్ట్ అంట. ఎవడైతే వాని ఈగో హర్ట్ చేస్తారో వాడు వాళ్ళ జీవితాలతోనే ఆడుకుంటాడంట. నీ నోటి దూలతో ఆ నేమన్నావో ఏమో, కంట్రోల్ చేసుకోరా అన్న. ఇప్పుడు అనుభవిస్తున్నావు. అయినా వాడి మాటలు నమ్మి ఒకటి క్యాన్సిల్ చేసినావు. ఆ తర్వాత ఇంకేం సంబంధం చూడలేదారా? చూడకపోవడమా, హాఫ్ సెంచరీ కూడా అయినాయి అనుకుంటా. అందులో ఒక 5 అయితే ఫిక్స్ కూడా అయినాయి. ఇంకా కొన్ని అయితే ఘోరం, ఎంగేజ్మెంట్ వరకు వచ్చి కూడా క్యాన్సిల్ అయినాయి. అదేంటి? మనం ఒక సంబంధం రిజెక్ట్ చేసినాం కదరా, దాని ఎఫెక్టే ఇప్పటిదాకా ఉంది. ఓ, ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది. కొంచెం డీటెయిల్గా చెప్పవా? ఆ జీవితం సంకనాకిపోయింది, నీకు అది ఇంట్రెస్టింగ్గా ఉందారా? అది కాదురా, ఈ స్టోరీ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది. నా ఫ్రెండ్కి ఇస్తే షార్ట్ ఫిల్మ్ తీస్తాడు. నిన్ను చూసి 4 మారుతారు కదా, ఏమంటావు? అయితే విను. వాడు హ్యాండ్ ఇచ్చిన తర్వాత మా నాన్న మంచి సంబంధం తెచ్చిండు. కట్నం 15 లక్షలు. అమ్మాయి కూడా బాగుంది. అంతా ఓకే అనుకున్నాం. 1 మంత్లో సెట్ అయిపోతుంది అనుకునేసరికి సరికి ఏముంది, మా నాన్నమ్మ చనిపోయింది. నీ అబ్బా, మీ నాన్నమ్మ సభకి నీ పెళ్ళికి ఏం సంబంధం? మా అంటే 1 మంత్కి ఇంకో 1 మంత్ గ్యాప్, అంతేగా? అట్లా కాదు రాజా, మా కాందాన్లో ఎవరైనా పోతే 1 ఇయర్ వరకు పండుగ పబ్బాలు ఏవి ఉండవు. మరి 1 ఇయర్ తర్వాత చేసుకోవచ్చు కదా. 1 ఇయర్ వరకు మనం ఆగుతాం రా, కానీ అమ్మాయి వాళ్ళు ఆగాలి కదా. ఓకే, తర్వాత 1 ఇయర్ తర్వాత మళ్ళీ సెర్చింగ్ స్టార్ట్ అయింది. ఈసారి నల్గొండ సంబంధం మా మామ తీసుకొచ్చిండు. మామ అంటే మీ మమ్మీ వాళ్ళ తమ్ముడు కదా. తర్వాత ఏమైంది? ఏముంది, సాఫ్ట్వేర్ భూమి తగ్గింది, దాంతో నా జాబ్ పోయింది. ఆ విషయం వాళ్ళకి తెలిసింది. దాంతో మా మామ మా ఇంటికి రావడం మానేసింది. తర్వాత ఇలా కాదు, అమీర్పేట వెళ్ళి అప్డేట్ అవుదాం అనుకున్నారా? అక్కడికి వెళ్ళి 3 మంత్స్ కోర్సులో 2 lakhs కట్టి జాయిన్ అయ్యా. తర్వాత ఒక కంపెనీలో జాబ్ వచ్చింది. దాంతో ఒక సంబంధం కూడా వచ్చింది. అమ్మాయి USA. మామ ఎన్ఆర్ఐ సంబంధమా? అవునరా, 10 లక్షల కట్నంతో పాటు USA అమ్మాయి. నా కిస్మత్ తిరిగింది అనుకున్నా, కానీ అప్పుడే మీ తాత చచ్చిపోయింది కదా. అరే ఎలారా? హౌ? ఎక్స్పెక్ట్ చేశా. అవురా, నాకు డౌటు. ఒకవేళ మీ కాన్నర్ పెద్దగా అయితే, సంవత్సరానికి ఒకరు పోతే మీ పరిస్థితి ఏందిరా? అసలు పెళ్ళిళ్ళు అయితే అంటావా? అయినా నీ కష్టాలు పడే బదులు మీ ఆఫీస్లో ఎవరో ఒక అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు కదరా. లవ్ మ్యారేజా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? ఇద్దరు సంతోషం కోసం నలుగురిని బాధ పెట్టేదే కదా. అయినా నాకు ఈ లవ్ మ్యారేజ్ల మీద నమ్మకం లేదురా. అరే, నీ లాంటోడు ఉంటే లవ్ స్టోరీస్తో సినిమాలు కాదు కదా, షార్ట్ ఫిల్మ్ కూడా తీయలేడు. అవురా, మీ తాత చచ్చిపోయినాక ఏమైంది? తాత చనిపోయిన తర్వాత 1 ఇయర్లో ఫుల్ డెవలప్ అయినా. 1 ఇయర్కి ఇంకో 1 ఇయర్ తీసుకొని నేను సెటిల్ అయినా. లేనివన్నీ తెచ్చుకున్నా, కానీ ఉన్నాయి పోయినాయి. ఉన్నాయి పోయినాయి. ఏమున్నాయి ఏం పోయినాయి? కొన్ని అర్థం చేసుకోవాలిరా. అర్థమైంది. అన్నీ సెటిల్ అయినా కదా అని చెప్పి మళ్ళీ సంబంధాలు వెతకడం స్టార్ట్ చేస్తే ఎవ్వరు పిల్లనివ్వనంటున్నారా? ఎందుకు? ఏజ్ బార్ అంటారా? కట్నం ఏమొద్దు, పిల్ల బాగుంటే చాలు అంటున్నా కూడా ఇవ్వడానికి ఎవరు రెడీగా లేరురా. ఇప్పుడు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉందిరా. ఎక్కడికి వెళ్ళినా ఎంతమంది పిల్లలు అది ఇది అని అడుగుతుంటే అబ్బా తట్టుకోలేకపోతున్నాను రా. అందుకే ఎక్కడికి బయటికి కూడా వెళ్ళట్లేదురా నేను. ఎవరైనా బ్రోకర్ అని పట్టుకోపోయావా? ఏదో ఒకటి చెక్ చేస్తుండే. అయినా ఇప్పుడు అంతా ఆన్లైనే కదరా, షాపింగ్ అయినా సంబంధాలు అయినా. అయినా ఇప్పుడు షాపింగ్ సైట్ల కంటే మ్యాట్రిమోనీ సైట్లు ఎక్కువనే కదరా. వాళ్ళకి మనీ ఇస్తే వాళ్ళే సెర్చ్ చేస్తారు కదరా. ఆ పని కూడా చేసిన. ఒక బ్రోకర్ గాని పట్టుకున్నా. వాడు 1 ఇయర్ నుంచి సంబంధాలు సెర్చ్ చేస్తూనే ఉన్నాడు. గట్టిగా అడిగితే నేనేం చేయాలి సార్, తీరా మీ ఏజ్ దగ్గరికి వచ్చేసరికి అందరు డ్రాప్ అయిపోతున్నారు అంటున్నాడు. ఏం చెప్పాలి? ఇక మ్యాట్రిమోనీ సైట్స్ అంటావా? ఏ మ్యాట్రిమోనీ సైట్స్ కైనా వెళ్ళి మల్లేష్ అని టైప్ చేస్తే ఫస్ట్ వచ్చే ప్రొఫైల్ నాది. ఇద్దరం అంటే ఏంటో డెమో చూపించిన కదరా. ఒక ఫ్రెండ్గా హెల్ప్ చేద్దామన్నా
లేదా ఏదైనా ఐడియా ఇద్దామన్నా ఛాన్సే లేకుండా చేసినావు కదరా. అంతగానో సంక నాకిపోయినావు కదరా. అరే ఒకసారి మీ ఫోన్ చేయరా. ఎందుకురా? ఆ మధుగాడు ఏమన్నాడో కనుక్కుందాం. సరే. స్పీకర్ ఆన్ చేయి. హలో. హలోనా, ఎక్కడున్నావురా? ఇప్పుడే ఫ్రెండ్ దగ్గరకు వచ్చినానా. సరే కానీ అరే ఆ మధుగడ నీకేమైనా 3 ఫోటోలు చూపించిండారా? అన్న చూపించండి. ఏమన్నారా? ఏమన్నాడా? దూకుడు సినిమాలో మహేష్ బాబు సమంత జోడీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ సమంత జోడీ ఎలా ఉంటుందో డిట్టో అలాగే ఉంటుంది. బృందావనం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సమంత జోడీ ఎలా ఉంటుందో డిట్టో అలాగే ఉంటుందండి. మామ సేమ్ సీన్ రా. నెక్స్ట్కి బలికి రెడీగా ఉన్నది వీడే. బలేందనా? ఏం లేదురా, నేను సాయంత్రం చెప్తా. అరే ఏం లేదు లేదు, పొద్దుగాంచలేదు సంకనాకి పోయినా అని చెప్పింది చూడు, అది కూడా కాదు వీడే. నీకు ఈవినింగ్ డీటెయిల్గా చెప్తా. జ్ఞానదంతం వేరి గమ్మున పెళ్లి చేసుకుంటావు, ఇది కన్ఫర్మ్. కన్ఫర్మా? ఏమైందనా? ఏం లేదురా, నేను నీకు సాయంత్రం ఫోన్ చేస్తా. సరే అన్న, పెట్టాయి. అరే మాది సరే, నీదెప్పుడురా పెళ్ళి? నా పిల్ల అన్నా సంబంధమా క్యాన్సల్ చేసినా. అదే వాళ్ళ దగ్గర ఏం లేదు నాన్న నాకు కట్నం ఇవ్వడానికి. అరే నాన్న చెప్తే అర్థం చేసుకో. నా ఫ్రెండ్స్, నా కొలీగ్స్, నా జూనియర్స్ ఒక్కొక్కటి 10-15 లక్షలు కట్నం తీసుకుంటుండు. నువ్వు కట్నం కూడా వద్దాను. ఎంత మీ ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అయితే నేను 10 నీ తీసుకోలే అనుకో. సరే సాయంత్రం చెప్తా. వాడి మాటలు పట్టుకొని వచ్చిన మంచి సంబంధాలు కూడా పట్టుకుంటావా? అసలు ఏం తెలుసా వాడి గురించి? నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నా సెట్ అయిపోయిందిరా. అది చెప్దామని వచ్చిన మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ కూతురు. అవునా? ఇంకేముందిరా, నీ పెళ్లి కూడా సెట్ అయిపోయింది, ఇంకా నాదే ఉంది. అరే నువ్వేం టెన్షన్ పడకు, నా పెళ్ళి లోపు నీది కూడా సెట్ చేస్తా. అవసరమైతే ఇద్దరం ఒకటేసారి చేసుకుందాం రా పెళ్ళి. చూద్దాం. రేపటి నుంచి నాకు అదే పని. ఇంకా రేపేంది, ఇప్పటి నుంచలే నీకు పిల్లలు ఎక్కడం. అవురా, మనం మళ్ళీ పెళ్ళి ఫస్ట్ సంబంధం చూసినా చూడు, అమ్మాయికి పెళ్ళైందంటావా? ఏమోరా, అమ్మాయి ఎప్పుడు చదువుకుంటున్నా అన్నది, ఇప్పుడే నాకు పెళ్ళి వద్దునా అని వాళ్ళ నాన్నతో అన్నదంట. చూడాలి మరి. మాకు కనుక్కోరాదురా, ఫోన్ చేసి ఒకసారి ఫోన్ చేయండి మీ అంకుల్కి. కనుక్కుందాం లేరా. తర్వాత అనే ఇంతవరకు వచ్చింది. నీ సోమవారం పక్కన పెట్టి ఒకసారి ఫోన్ చేయి, మీ అంకుల్ ఫోన్ చేయండి. అరే మావా, కాలేదంటారా అమ్మాయికి పెళ్ళి? ఇప్పుడు సంబంధాలు కూడా చూస్తున్నారంట. అయితే లేట్ ఎందుకురా, పోదాం మళ్ళీ అడుగుదాం. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? మనం పోవడేంద్రా, వాళ్ళే మన దగ్గరికి రావాలి అని అంటానుకున్నావారా? లేదురా, ఇప్పుడు ఆప్షన్ లేదు మనకు. అప్పుడు ఆ బ్రోకర్ గార్డ్ అన్నది కరెక్టే రోయ్. ఏజ్ ఉన్నప్పుడే మనకు ఆప్షన్స్ ఉంటాయి బాబు, దాని తర్వాత అంతా కాంప్రమైజే. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకున్నారా? అసలు కథ ఇప్పుడే మొదలైంది.